అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక రోజున మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈరోజు ఆయన వాక్యం మనం ధ్యానించుకున్నామని తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కానుబుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు. ఇకను కాచి కాపాడండి. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని నలుడే యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. దేవుని కట్టడాలను మనం గైకొనాలంటే మనకు ముందుగా కావాల్సింది ఏమిటి అంటే మన యొక్క రాతి గుండె తీసివేయబడి మాంసపు గుండె అనేది కావాలంటండి. నిజమే, నీ శరీరంలో మాంసపు గుండె ఉండవచ్చు. నీ యొక్క గుండె ఎలా ఉంది? నీ యొక్క హృదయం ఎలాగుంది? రాతిలా మార్చబడిందేమో దేవుడు చెప్తున్నాడు. అయితే రాతి గుండె తీసివేసి నేను మీకు మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. ఆయన కట్టడాల విధులను అనుసరించాలంటే మాంసపు గుండె అనేది ఉండాలి. నిజమే, నీ యొక్క దేవుని కట్టడే కదండి, నీ కుటుంబంలో నీ పెద్దలు చెప్పిన కట్టడాలు వినాలన్నా నీ హృదయము సరిగ్గా ఉండాలి. నీ హృదయము సరి అయిన రీతిలో ఉంటేనే కదా, కల్మషము లేని హృదయం నీకుండాలి. దేవుడు అందుకుని ఆయన విధులను మనం గైకొనాలి అన్నా, అనుసరించి నడవాలి అన్నా ముందుగా కావాల్సింది మనకు హృదయము స్థిరముగా ఉండాలండి. అందుకని రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తారంటున్నాడు. అలాగే వారికి ఏక మనస్సు కలుగ చేసి, ఏక మనస్సు అంటండి, నిజమే, ఏక మనసు అనేది ఉండాలి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి కలిసి పని చేయాలంటే వారిద్దరి మధ్య ఉండాల్సింది ఏక మనస్సు. ఒక కుటుంబం కట్టబడాలి అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఉండవలసింది, ఆ కుటుంబ సభ్యులందరి మధ్యన ఉండవలసింది ఏక మనస్సు. కుటుంబము విచ్ఛిన్నం అవడానికి కారణం ఏక మనస్సు లేకపోవడం. పిల్లలు పెద్దల యొక్క గొడవలు విని చాలా చోట్ల ఏక మనస్సు లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. నిజమే, కుటుంబాలు విచ్ఛిన్నం అవడానికి ఏక మనస్సు లేదు. నీ జీవితం ఎలా ఉంది? కట్టబడుతున్నావా లేకపోతే విడవబడుతున్నావా? ఏక మనసు అనేది మనకు దేవుని కట్టడాలను అనుసరించడానికే కాదు, మన కుటుంబాన్ని, సంఘంలో కూడా సంఘస్థులందరికీ కూడా కావాల్సింది ఏంటి అంటే ఏక మనస్సు మనకు కావాలి. ఏక మనస్సు ఉన్నప్పుడే కుటుంబాలు కట్టబడతాయి. ఒక భర్త తనకు వచ్చిన సంపాదన అంతా తెచ్చి భార్యకి ఇచ్చాడు. అయితే వారిద్దరి మధ్య ఏముండాలండి? ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక మనస్సు ఎలాగా? భర్త తెచ్చిచ్చిన జీతము ఆమె ఇష్టం వచ్చినట్టు వాడేసి, నా దగ్గర భర్త అడిగినప్పుడు లెక్క అడిగినప్పుడు నా దగ్గర లేదు అంటే ఏమవుతుంది? కాదు. వారిద్దరూ ఏక మనస్సు కలిగి ఆ వచ్చిన దేవుడిచ్చిన ఆదాయాన్ని సరైన స్థితిలో పట్టడమే కాకుండా కుటుంబానికి రేపనే రోజు ఏ అవసరం వస్తుందో మనకు తెలియదు కనుక కొంచెం పొదుపు చేసి ఏకము కలిగి భర్త యొక్క మనస్సుతో కలియబడి ఆ భార్య భర్తకు లోబడి ఉండాలి. భర్త భార్యకు డబ్బులు ఇచ్చాను కదా అనుకుంటాం కాదు, ప్రేమను చూపించాలి. కుటుంబాలు విచ్ఛిన్నమవడానికి ముఖ్య కారణం ఏక మనసు లేకపోవడం. ఏక మనసు అనేది తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యన కూడా ఉండాలి. నీ పిల్లలు మధ్యన ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలండి. సంఘం మధ్యన ఉండాల్సింది కూడా ఏక మనసు. ఆ రోజు పౌలు శీలలు చెరసాలలో పడి ఉన్నప్పుడు సంఘం అంతా ఏక మనసు కలిగి ప్రార్థించిందంటండి. ఏక మనసు కలిగి ప్రార్థించినప్పుడు చెరసాలలో ఉన్న ఆ యొక్క పౌలు శీలలతోనే కాదండి, మిగిలిన అందరి యొక్క సంఖ్యలు తెగిపోయి సంఘ ప్రార్థన దేనికండి? సంఘం ప్రార్థించింది, ఏక మనస్సు కలిగి ప్రార్థించింది. నీ యొక్క కుటుంబం ఏక మనస్సు కలిగి మంచి చేయగలుగుతుందా? ఒకసారి ఆలోచించుకోండి. ఏక మనసు ఈరోజు మనలో చాలా కుటుంబాలు లేక విచ్ఛిన్నమైపోతున్నాయి. ధనం ఉన్నంతసేపు ఏక మనసు కొందరికి ఉంటుంది, కానీ దేవుడు చెప్తున్నాడు ఏక మనస్సుని నేను మీకు కలుగ చేస్తానంటున్నాడు.
అలాగే నూతన ఆత్మ పుట్టిస్తాడంటండి. నూతన ఆత్మ అంటే దేవుడిచ్చే ఆత్మ నీలో ఉంది. కానీ ఆ ఆత్మలో ఉన్న లోపాన్ని సరిచేసి దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపి నీకు నూతన ఆత్మను దయచేస్తానండి. ఆత్మాభిషేకంతో నింపుతానంటున్నాడండి. ఈరోజు మనందరికీ కావాల్సింది ఏంటి అంటే నూతన హృదయము, నూతన ఆత్మ, అలాగే ఏక మనస్సు కలిగి ఉండాలండి. ఈ 3 కలిగి ఉన్నప్పుడే కుటుంబంలో కట్టబడతాము, సంఘంలో కట్టబడతాము, దేవుని యొక్క కట్టడాలను అనుసరించి నడుచుకుంటాం. ఆయన యొక్క